ఈరోజు మాల సంఘాల జేఏసీ గుంటూరు పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. ఎంచేతనంటే ఓటేసిన వ్యక్తి మీద వేటేసేటువంటి స్వభావం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎంతో కష్టపడి దళితులు జైల్లో ఉండవలసిన వాడిని సింహాసనం మీద కూర్చోబెడితే ఆ సింహాసనం మీద కూర్చుని మా యొక్క సంక్షేమ పథకాలు, మా యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా రద్దు చేసి కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, బ్రాహ్మ కార్పొరేషన్ అని చెప్పేసి మా పథకాలన్నీ కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దళితుల యొక్క ఆగ్రహానికి గురి కాబోతున్నాడు. కేవలం మాలో ఉన్నటువంటి స్పెషలైజేషన్ స్కీమ్స్ అన్ని కూడా తీసేసి జనరలైజేషన్ చేసి మరి మాకెంతో విద్రోహం చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘ నాయకులందరూ కూడా 99% జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి విముక్తి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తెలపడమే మా కర్తవ్యంగా భావించి ఈరోజు గ్రామాన, పల్లెన, పట్టణాల్లో కూడా పర్యటన చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలు చైతన్యపరుస్తూ తిరుగుతున్నాం. మా అందరి నినాదం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణం గద్దె దించకపోతే ఈ రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బీసీల యొక్క పరిస్థితులు అధోగతి పాలని చెప్పేసి మనం చేస్తాను. జై భీమ్. మరి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనందరం కూడా చూసాం. పరిపాలన స్టార్ట్ అయినప్పుడు ఆయన చెప్పాడు, ఇంకో 30 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటే అందరూ కూడా నిజమేనేమో, ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మంచి సంకల్పం చేసుకున్నాడేమో అని చెప్పేసి కూడా దళితులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. రాను రాను అతని నిజస్వరూపం బయటపడతా వస్తున్నప్పుడు దళిత సంఘ నాయకులు, పెద్దలందరూ కూడా తొందరగా మేల్కొని దాని మీద పోరాటం చేయడానికి సమ్మతమైనప్పుడు మునిపెన్నడూ లేనటువంటి విధంగా రోడ్డు మీదకి వచ్చి ఎవడైతే ధర్నాలు చేస్తాడో, ఎవడైతే రాస్తారోకోలు చేస్తాడో వాళ్ళని భయపెట్టి జైల్లో వేసేటువంటి ప్రక్రియ మొట్టమొదటిగా తీసుకున్నాడు. అదే కాకుండా ఎవరు కూడా బయటికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, మీరు పోరాడని అంటే పోరాడకుండా బయటికి 10 మంది వచ్చి పోరాడేటువంటి అవకాశం లేకుండా కూడా దాని మీద ఒక చట్టం చేసి కట్టడి చేసేటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈరోజు దళిత నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి ధర్నాలు చేస్తూ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు మేమంతా కూడా కలిసి పోరాటం చేసాం. కానీ ఇంకా పల్లెటూరులో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు వరకు కూడా మా జగన్ గెలవాలి అని ఇవాళ కూడా చాలామంది పాపం అమాయకంగా ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. కొన్ని విషయాలు మనం బేరీ చేసుకుందాం. ప్రజలు ఈరోజు దళిత సంఘంలో ఉన్నటువంటి వివిధ నాయకులు, అందరు నాయకులు, ఎక్కువ శాతం 99% దళిత నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామంటే దీంట్లో పరమార్థం ఏమైందో అని గ్రహించవలసిన అవసరం మనందరికీ ఉంది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పథకాల్లో తీసుకున్నట్లయితే ఈరోజు ఒక చిన్న పిల్లడికి 10 రూపాయలు, వాడికి 10 రూపాయలు ఇవ్వడం అలవాటు, కొనుక్కొని కిరణ కొట్టుకెళ్తాడు 10 రూపాయలు. వాడికి 100 రూపాయలు జేబులు పెట్టి ఇచ్చి కిరణ కొడతాడు, నాకు వద్దు, నాకు 10 రూపాయలు నాకు ఇవ్వంటాడు. ఎందుకంటే ఆడు 10 రూపాయలే వాడు నాలెడ్జ్. అలాగే ఈరోజు దళిత బిడ్డలందరూ కూడా 10,000 రూపాయలు అమ్మఒడని, లేకపోతే మహిళలకు ఇచ్చేటువంటి డబ్బులే కానివ్వండి, ఇవన్నీ కూడా అకౌంట్స్లో వేస్తుంటే ఇదే పెద్ద లబ్ధేమో అని చెప్పేసి పాపం అమాయకంగా బాబు జగన్మోహన్ రెడ్డి ఎంతో చేస్తాడనేటువంటి భ్రమలో వాళ్ళు బతుకుతున్నారు. నేను చాలాసార్లు చెప్పా, అయ్యా మనకి ఇస్తున్నాడు కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రులు, మీకు 10,000 ఇస్తున్నాడు, అందరికీ 10,000 ఇస్తున్నాడు, మీకేమి స్పెషల్గా ఇవి కూడా ఇవ్వట్లా. మరి ఎస్సీ కార్పొరేషన్ నిధులు మనకు మాత్రం ఇచ్చేటువంటి నిధులు, మన బిడ్డలకు వచ్చేటువంటి నిధులు, మన బిడ్డలు డెవలప్ అయ్యేటువంటి నిధులు ఈరోజు నిర్వీర్యం అయిపోయినాయి, తెలుసుకోండి అని చెప్పినప్పుడు చాలామంది, కొంతమంది తెలుసుకోవడం జరుగుతుంది. మన చంద్రబాబు గారి టైంలో
ఇన్నోవా కార్లు కూడా ఇచ్చారు. ఇన్నోవా కార్లు ఇటీవసలు అంటే ఒక దళితుడు బలహీన వర్గాల ప్రజలు మాకు వెళ్ళిన ధైర్యంగా కార్లు పెట్టగలిగినటువంటి కాన్సెప్ట్తో చాలా మందికి ఇన్నోవా కార్లు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈరోజు ఎవడైనా కారు కొంటే, సెకండ్ హ్యాండ్ కారు కొంటే వాడికి రేషన్ కార్డు కట్టు. ఎవరు బెస్ట్ చూడండి. ఎవడైనా పాత ఏసీ కొనుక్కుంటే కరెంటు మనమే కదా కట్టుకునేది, నువ్వేం కట్టవు కదా. మా కరెంటు మేము కట్టుకుంటాం, మేము పాత ఏసీ పెట్టి సుఖపడతామంటే నీకు రేషన్ కార్డు కట్టాలి. చూడండి ఎంత వ్యత్యాసం చూడండి. ఇదే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో మరి ప్రజలు ఎంత పిచ్చి పిక్కి వెళ్ళిపోయిందంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఒకే ఒక పేరు ఉంది. అంబేద్కర్ విదేశీ విద్య పేరు కూడా తీసేసి జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చుకున్నాడంటే అతను ఎంత గర్వంగా ఉన్నాడో దళితుల పట్ల, అతని స్వభావం ఏమిటనేది ఈరోజు ప్రజలు గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో జూపూడి ప్రభాకర్ లాంటి వ్యక్తి పేరు తీసేది తప్పేంటనేది మాట్లాడుతున్నాడంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో దళిత సమాజం వెళ్ళిపోతుందో మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ అంటే మనందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి, మన ఆరాధ్య దైవంగా మనం పూజించే వ్యక్తి. ఆ పేరు వినగానే సంతోషపడేటువంటి వ్యక్తులు మనం. ఆయన పేరు తీసేది ఒకే ఒక పథకం ఉంది. అనేక పథకాలకి తమ పేరు పెడుతున్నాడు, తమ తండ్రి పేరు పెడుతున్నాడు, తన చెల్లి పేరు, అందరి పేర్లు పెడుతున్నాడు. కానీ ఒకే ఒక పేరు అంబేద్కర్ విదేశీ నుంచి కూడా తీసేసినటువంటి ఘనతగా ఆయన మనం చూడవచ్చు. ఇంకోటి పథకాల్లో మరత పెంచి చాలా సందర్భాలు మనం బయటపడుతూ ఉంది. పెళ్లి కానుకలు అన్నాడు. పెళ్లి కానుకలు 35,000 రూపాయలు సఫిషియెంట్గా ఇచ్చేవాడు అకౌంట్లో. 35,000 రూపాయలు ఇస్తే వాడు ఏదో పిల్లకు పేద బలహీన వర్గ పిల్లలు ఏ సీరో శారీగా ఉపయోగపడేది. నేను లక్షిస్తాడు, అమ్మ లక్షిస్తాడేమో అని చెప్పేసి అనుకుంటే దానికి ఒక నిబంధన పెట్టాడు. అదేంటంటే వాళ్ళిద్దరు కూడా భార్య భర్త ఇద్దరు కూడా 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఇది సాధ్యం అండి? ఎంతమంది దీని నుంచి బయటకు వెళ్ళిపోయారంటే ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు మనమే ఉన్నాం. పథకాల్లో కూడా అనేక మడత పేజీలు పెట్టి ఈరోజు మరి పథకాలు కూడా మనకు అందకుండా దూరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్నటి వరకు మందు షాపులోకి వెళ్తే 80 రూపాయల కోటరు దగ్గర 240 రూపాయలు. మరి ఉన్నతమైనటువంటి వ్యక్తులు తాగేటువంటి బ్రాండ్స్ మీద ఈ నిబంధన ఉందంటే రవికుమార్ దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తాం. ఇంచుమించుగా ఇక్కడ జరుగుతున్నటువంటి సభలో రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారో మాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ చాలా సప్పుగా సైలెంట్గా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డిని పొగడటానికో లేకపోతే చంద్రబాబు గారిని పొగడటానికో వేరే కార్యక్రమాల కోసం మనం పెట్టిన సమావేశం కాదు. దళిత ప్రజల యొక్క జీవన విధానం ఏంటి, రానున్నటువంటి రోజుల్లో మన యొక్క పరిస్థితులు ఏంటి అనేది అవగాహన చేసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్న రౌండ్ టేబుల్ సమావేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉండాలనేది నా ఆకాంక్ష. ఎందుకంటే 2019 ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి 2024 ఎలక్షన్కి వచ్చేంత వరకు ఎంతమంది దళిత ప్రజలు, దళిత యువకులు, దళిత మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు జరిగినాయో మనం అందరం కూడా మీడియా రూపంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా కొన్ని మీడియా రూపంలో బయటికి రానటువంటి కొన్ని అఘాయిత్యాలని మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాలాంటి వాళ్ళ ద్వారా కూడా కొన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తాం. మరి దీని మీద ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా అక్కడికి ఎస్సీ నాయకులు వెళ్తున్నా లేకపోతే ఎస్సీ కమిషన్ వెళ్తున్నా ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఏమనంటే మీరు మా నియోజకవర్గంలోకి రాకూడదు. ఏమండి పోరాటం చేయడానికి మనం పోవడానికి అర్హత లేదా? మనకి ఉంది. కానీ ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్రేమింగ్ లో వాళ్ళ యొక్క ఏరియాలోకి వెళ్ళి మనం ధర్నాలు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి పేరు ఎక్కడ చెడిపోతుందో వాళ్ళ నియోజకవర్గంలో అని చెప్పేసి వాళ్ళకు ఒక భయం. అట్లాగే ఆ ఘటనలు జరుగుతూ ఉంటే దాని మీద అట్రాసిటీ కేసులు కడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్. కానీ దాంట్లో ఐఓలుగా ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ ఆఫీసర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారంటే ఫాల్స్ కేసు కింద తీసి అవతల పడేసినటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తాం. ఎందుకంటే దళితుల మీద దాడులు చేసేది అగ్రవర్ణాల వాళ్ళు,
వాళ్ళ డబ్బులున్న వాళ్ళు కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ కేసు ఎవరైతే ఐవోగా ఉంటున్నారో వాళ్ళ డబ్బులతో మేనేజ్ చేసి ఆ కేసుల నుంచి పూర్తిగా కేసును నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. ఇంకా 27 రకాల పథకాలు ఈ అందరికీ మనకు తెలిసిందే. ఏ పథకాలు తీసేశారు, దానివల్ల మనం ఎంత నష్టపోయామనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. అయితే దీని మీద మనం ఎక్కడ మాట్లాడినా కూడా అన్న చెప్పినట్లుగా, చార్వాక్ గారు చెప్పినట్లుగా కేసులు ఫైల్ చేసి భయపెట్టేటువంటి పరిస్థితిని చూపిస్తా ఉన్నారు. ఇకపోతే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, మేము ఏలూరు పట్టణంలో గతంలో 4వ డివిజన్ కార్పొరేషన్, ఇప్పుడు దాన్ని ఇంకా పరిధి పెంచి 3వ డివిజన్ గా పేరు మార్చారు. ఈ పేరు మార్చినటువంటి సందర్భంలో మరి 3వ డివిజన్ లో 1570 ఎస్సీ ఓట్లు ఉండేవి ఒక గతంలో. ఇది 2019 ఎలక్షన్ కు ముందు. ఈ 2019 ఎలక్షన్ అయిన తర్వాత ఈ 1570 ఓట్లను కుదించి 4 ఓట్లుగా చిత్రీకరించారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 4 ఓట్లు ఉంటే మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ, అయ్యా ఈ 4 ఓట్లలో 3 మహిళలను గుర్తించారు, మాకు చాలా సంతోషం అండి. ఒకే ఒక్క పురుషుని గుర్తించారు, వాడు ఎవడో చెబితే మేము సన్మానం చేసుకుంటామని కలెక్టర్ రేవు ముత్యాలరాజు గారికి రిప్రజెంటేషన్ ఇస్తే 2024 ఎలక్షన్ వచ్చింది కానీ దాని మీద మాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానం రాలేదు. ఇటువంటి దుస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. అట్లాగే ఒక రైల్వే స్టేషన్ లో రాత్రిపూట మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ అత్యాచారం మీద హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే ఏం చెప్తుందంటే, అనుకోకుండా అత్యాచారం జరిగిందని చెప్పినటువంటి ఘటన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనమందరం కూడా వీటిలన్నిటి మీద కూడా దృష్టిలో ఉంచుకొని ఈ 2019 వైఎస్సీపీ యొక్క మేనిఫెస్టోను కనుక మనం చూస్తే ఈ మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చినటువంటి పథకాలు ఏమీ లేవు. దాన్ని అట్లాగే టీడీపీ మేనిఫెస్టోను కూడా మనం ఇంక్లూడ్ చేసుకుని చూస్తే టీడీపీ మనకి గట్టి బలాన్ని ఇచ్చినటువంటి